నీకు తెలియకుండా ఇది కాపీ చేసి తీసుకొచ్చాను. చనిపోయింది ఇతనేనా? అవును, వాడే జాన్. మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా? లేదు వాసు. మరి ఈ వీడియోలో ఏంటి సీరియస్గా మాట్లాడుతున్నట్టుంది? నువ్వేదో వార్నింగ్ ఇస్తున్నట్టుగా. అదే నాకు అర్థం కావట్లేదు. అది నువ్వే కదా? నేనే. బాగా గుర్తు చేసుకో. ఎప్పుడు ఏదైనా గొడవ జరిగిందా? చిన్నప్పుడు కూడా జరగలేదు. రే, ఈ రెస్టారెంట్ ఎక్కడ? అదేరా టీనేజ్ పాయింట్. టీనేజ్ పాయింటా? అసలు ఈ రెస్టారెంట్లో నేను జాన్ ఎప్పుడు కూర్చోలేదురా. వాట్? అవును వాసు, మేము ఎప్పుడు ఇక్కడ కూర్చోలేదు. బీచ్ చివర రమణమ్మ కొట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అవును సార్, ఈ రెస్టారెంట్కి మాతో జాన్ ఇప్పుడు రాలేదు. రాలేదా? మరి ఈ వీడియో ఏంటి? సంథింగ్ రాంగ్. ఇది ఆ రెస్టారెంట్లో మిగతా సీసీ కెమెరాల ఫుటేజ్. నువ్వు వార్నింగ్ ఇచ్చాక జాన్ పక్కకు వెళ్ళి ఎవరికో కాల్ చేశాడు. ఈ నెంబర్ నోట్ చేసుకో. రింగ్ అవుతుంది. తను కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పు. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను. ముందు మీ మొబైల్ నంబర్, పేరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ చెప్తారా? మీ వివరాలు చెప్పినందుకు థ్యాంక్స్. లక్కీ డ్రాలో మీరు ఒక గిఫ్ట్ ప్యాక్ గెలుచుకున్నారు. త్వరలో మీకు అది చేరుతుంది. ఏ అడ్రస్కి పంపాలో చెప్తారా? థ్యాంక్ యూ సార్, బాయ్. జగన్ ఆర్లోవా. జగన్ అంటే నువ్వే కదా? అవును, మీరెవరు? పోలీస్. జాన్ గురించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. భయపడి జాన్ మర్డర్ అయ్యే ముందు చివరి ఫోన్ కాల్ నీకే చేశాడు. అతను నీకేం మాట్లాడాడు? ఏదో చాలా టెన్షన్గా భయపడుతూ మాట్లాడాడు సార్. అసలు ఏం చేస్తూ ఉండేవాడు? ఏదో పార్ట్ టైం జాబ్ అని నాతో చెప్పేవాడు సార్. కానీ అందరితో మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అనేవాడు. చిల్లర పనులు ఏవో చేస్తున్నాడని నాకు అర్థమైంది సార్. మానుకోమని ఎన్నోసార్లు చెప్పాను సార్, కానీ వినేవాడు కాదు సార్. ఎవరి దగ్గర చేసేవాడు? ఏదో పేరు చెప్పేవాడు. వాడి దగ్గర నుంచి పారిపోదాం అనుకుంటే వాడు పట్టుకొని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడట. పేరు అది బాగా గుర్తు చేసుకో. గుర్తొచ్చింది సార్, మైకేల్ అని చెప్పేవాడు సార్. మైకేల్, థ్యాంక్ యూ.
వీడి పేరు మైకేల్. అతను నీలాగే ఉన్నాడు కదా. జాన్ని మర్డర్ చేసింది వీడే. వీడి దగ్గరే జాన్ పనిచేసేవాడు. జాన్ వీడు మోసం చేయాలని చూశాడు. అది తెలిసి మైకేల్ జాన్ని చంపేశాడు. వీడి కేసు ఫైల్ చూసి నేనే షాక్ అయ్యాను. చిన్న చిన్న దొంగతనాల నుంచి మర్డర్ల వరకు, స్మగ్లింగ్ నుంచి అమ్మాయిల బ్రోకరేజం వరకు వీడు చేయని క్రైమ్ లేదు. వీడు శాడిస్ట్, సైకో. ఒక్క మాటలో చెప్పాలి అంటే వీడు మనిషి కాదు, రాక్షసుడు. ఎన్నో ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు. వీరిద్దరూ ఒకే పోలికలతో ఉండడాన్ని వీడేదో అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు అనిపిస్తుంది. ఈ మర్డర్ కేసులో నేను ఇరికించడం వెనుక ఏదో కుట్రుందనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, నువ్వు కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలి. బాలు, నువ్వు రూమ్కి వెళ్ళరా. నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. వస్తావు కదా? వస్తాను రా, ఒక 2 అవర్స్లో వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు. సరే మరి, బాయ్. బాయ్. హలో రే రే, హలో. హలో. మైకేల్. వెరీ గుడ్. తెలివైనోడివిరా బాలు. ఏం కావాలరా? అసలు నన్ను ఎందుకురా ఇరికిచ్చావు? జాన్ గారిని ఎందుకురా చంపావు? బాలు, వాడి గురించి మనకెందుకు, చిన్న తప్పు చేశాడు, అందుకే లేపేశాడు. అయినా గతాన్ని గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అదేంటంటే ఆ ఎస్ఐ వాసుగాడు నా గురించి నీకంతా చెప్పాడు కదా. సో ఇక్కడ నుండి నా యాక్టివిటీస్ అన్నీ నువ్వే షేర్ చేసుకోవాలి. నీకు బోలెడు డబ్బులు ఇస్తాను, ఆ మాటకొస్తే షేర్ ఇస్తాను. కొడితే జాక్పాట్ కొట్టాలి, ఓవర్ నైట్ కింగ్ అయిపోవాలి. లేదా మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. అంతేకాని ఎవరికో లంచమిచ్చి ఉద్యోగం కొనుక్కోవడం, వాడు మోసం చేయడం, ఇవన్నీ అవసరమా చెప్పు? ఇలా మోసం చేసే మనుషులు ఉన్నంత వరకు మనం కూడా మోసం చేస్తూనే బ్రతకాలి. అంతేకాని నీతి నిజాయితీ అన్నామంటే కమెడియన్ని చూసినట్టు చూస్తారు. అయినా నేను నిన్ను మోసం చేయమనట్లేదు, బిజినెస్ చేద్దామంటున్నాను. స్మగ్లింగ్ చేద్దాం, డ్రగ్స్ అమ్ముదాం. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇవ్వాలో నేను చెప్తూ ఉంటాను. జస్ట్ నువ్వు డెలివరీ ఇస్తే చాలు. డబ్బులే డబ్బులు, హ్యాపీగా నీ ఫ్యామిలీని సుఖపెట్టొచ్చు. ఏమంటావు? ఏ బాలు, సెలవు తీసుకో. హలో. రేయ్ రేయ్, ఎక్కడో ఉండి ఫోన్లో బ్లాక్మెయిల్ చేయడం కాదురా. తమ్ముంటే నా ముందరికి రా, ఒక్కసారి కనిపించు, నేనేంటో చూస్తావు. బాలు, ఎందుకు ఆవేశపడతావు? ఇప్పుడు నేను ఏమన్నానని? బిజినెస్ చేద్దాము అన్నాను. అందరూ చేస్తున్నట్టే మనము చేస్తాం. కాకపోతే డ్రగ్స్ బిజినెస్ చేస్తాం అంతే.
మనిద్దరం ఒకేలా ఉండడం అది మన అదృష్టం. నాతో చేతులు కలిపావంటే కోట్లు రే ఇంకా ఆపు. నేను చావనైనా చేస్తాను కానీ ఇలాంటి నీచమైన పనులు చేయను. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. నిన్నంత ఈజీగా వదలను రా బాలు. అయినా తొందర ఏం లేదు. 2 రోజులు ఆలోచించుకొని ఓకే అని చెప్పు. టచ్లో ఉంటానే. బాయ్. హలో రేయ్ రేయ్. ఏంటి అచ్చం నీలో ఇంకొకడు ఉన్నాడా? కహానీలు చెప్తున్నారా? నిజమే సార్, వాడి కేసు అంతా నేను స్టడీ చేశాను. అచ్చం బాలులానే ఉన్నాడు. ఇందాకే బాలుతో కూడా మాట్లాడాడు. బాలుని ఏదో క్రైమ్లో ఇరికించాలని చూస్తున్నాడు సార్. నోర్మయ్, వాడికి బుద్ధి లేకపోవచ్చు, నీకేమైంది? ఇలాంటి చందమామ కథలు స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకి చెప్పు, నాకు కాదు. అయినా నా పర్మిషన్ లేకుండా కేస్ ఫైల్స్ ఎవరు చూడమన్నారు నిన్ను? ఇది నా స్టేషను. నా గురించి నీకు తెలీదు. కొత్తగా ఉద్యోగంలో చేరావు కదా, అందుకే అత్యుత్సాహం చూపిస్తున్నావు. డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేయవలసింది పోయి ఇలాంటి క్రిమినల్కి సపోర్ట్ చేస్తావా? వీడు కానీ తప్పించుకున్నాడంటే నీదే బాధ్యత. నీ ఉద్యోగం ఊడుతుంది, జాగ్రత్త. ఇలాంటి పిచ్చి పనులు మానుకుని బుద్ధిగా ఉద్యోగం చేసుకో. వెళ్ళు. వాసు పద.